హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి ఉపలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాల్టి మార్నింగ్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5 అయితే అలా అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఏమేం కావాలో ఒకేసారి వంటకు తెచ్చుకున్నామనుకో, ఫ్రిడ్జ్ ఎక్కువ సార్లు తీయటం వేయటం అలా ఉండదనమాట. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేమన్నా చింతపండు పేస్ట్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా. కూరగాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా అలాంటివన్నీ ఒకేసారి తెచ్చుకున్నాం అనుకో, మనకి కరెంటు బిల్ అనేది కొంచెం ఆదా అవుతుంది అనమాట. మనం తీస్తూ వేస్తూ ఉంటే పవర్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. అందుకని అన్నీ ఒకేసారి తెచ్చి పక్కన పెట్టుకున్నాను. బీరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా. ఇంకా బీరకాయలు కూడా కట్ చేసి ఆల్రెడీ బాక్స్లో స్టోరేజ్ వేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. అవి కొంచెం అంటే కూల్ ఎక్కువగా ఉంటాయి కదా, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కర్రీ చేసుకుంటే బాగుంటుంది కదా అని తీసి అయితే పక్కన పెట్టాను. ఫస్ట్ పచ్చిమిర్చి కూడా చట్నీ కానీ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏ కర్రీలోకైనా ఆనియన్ లేకుంటే బాగుండదు కదా కర్రీ. అయితే ఇవాళ బీరకాయ కర్రీ కూడా కొంచెం పాలు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. పాలు వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ కర్రీ కానీ బీరకాయ కర్రీ కానీ పాలు వేసి చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అయితే పాలు వేసి చేసినప్పుడు కొంచెం మనం మసాలాలు కారం, ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. కారం అనేది ఎక్కువగా ఉంటుంది బీరకాయ కర్రీలో. పాలు వేసినప్పుడు అసలు టేస్ట్ అనేది తెలియదు అనమాట. అందుకని లైట్గా చప్పగా అంటారు కదా, అలా వేసుకొని చేసుకోవాలి. అయితే పాలు అంటే మళ్ళీ చాలామంది పాలు ఉడికించకూడదు అంటారు. ఉడికించడం కాదు యాక్చువల్గా. పాలు వేసిన తర్వాత చివరిలో జస్ట్ కొంచెం ఉడికించి ఆఫ్ చేస్తాం, స్టవ్ ఆఫ్ చేస్తాం. కాచిన పాలే, పచ్చి పాలు కాదు. ఇలా పాలు వేసి వండుకునే కర్రీలు కొన్ని ఉంటాయండి. పొట్లకాయ, బీరకాయ, వంకాయ, సొరకాయ ఇలాంటివి మా అమ్మమ్మ బాగా చేస్తుంది. ఇట్లాంటివి మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అట్లా కొన్ని మనము అమ్మమ్మ రెసిపీలు అలా చేసుకుంటుంటాం కదా, అవి టేస్ట్ బాగా ఉంటాయి అన్నమాట. మన అమ్మలు ఏ చేసినా అప్పట్లో టేస్ట్గానే ఉండయి. మనం కూడా చేస్తాం అనుకో, కాకపోతే ఆ కాలం వేరు. ఆ కాలంలో ఎక్కువగా అంటే ఏమంటారు, స్వచ్ఛమైనవి దొరికాయి కాబట్టి టేస్ట్ అనేది అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏం చేసినా ఆ టేస్ట్ రాదు. అప్పుడు కట్టెల పొయ్యి మీద కర్రీలు వండేవాళ్ళు, ఆ టేస్ట్ భలే ఉండేది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద వండుతామా, ఈ టేస్ట్ వేరు ఉంటుంది అనమాట. పప్పు అయినా అంతే, గ్యాస్ స్టవ్ మీద వండింది, కుక్కర్లో వండింది, మామూలుగా ఉడికించిన దానికి కట్టెల పొయ్యి మీద ఉడికించిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. అవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇంకా కర్రీ గురించి అదైతే ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి కూడా పెసలు ఉంటే ఒక గ్లాస్ నానబెట్టేసాను నైటు. అంటే ఉన్నాయి కానీ ఒక గ్లాస్ నానబెట్టాను. ఒక గ్లాస్ పెసలకి మళ్ళీ అందులోకి ఒక స్పూన్ రాజ్మా, ఒక స్పూను శనగలు, ఒక స్పూను మసూర్ దాలు, ఒక స్పూను ఇంకేం వేసానంటే పల్లీలు అయితే వేసాను. ఇంకా ఎప్పుడన్నా అలసందలు అవి కూడా వేస్తుంటాను. అయితే ఏ అందుబాటులో ఉంటే ఏ వేయాలనిపిస్తే అవి వేస్తాను తొందరగా. ఇవేమంటే అన్నీ కూడా ప్రోటీన్ అనమాట. మనం ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే ఫస్ట్ మీల్ మంది ఎక్కువ ప్రోటీను, ఎక్కువగా ఫైబర్ ఉండేవి తీసుకుంటే మన హెల్త్కి మంచిది అనమాట. ఎక్కువగా ఫైబర్ ఉండేవి, ప్రోటీన్ ఉండేవి తీసుకునుకో, మనకి ఫైబర్ ఎక్కువగా ఉందనుకో త్వరగా ఆకలి అనిపించదు. కొంచెం తిన్నా కానీ కడుపులో బరువుగా అనిపించి ఆకలి అనిపించదు. అంటే మన డైట్ చేసే వాళ్ళకి అనమాట. అందుకని అట్లా పెసలు అయితే నానబెట్టేశాను. ఇంకా అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం అయితే లేదు, అల్లం పేస్ట్ ఉంది కదా అదైతే వేసాను. ఇంకా అవన్నీ మిక్సీ పట్టి ఇందులో వేసాను. ఇంకా అవి కొద్దిసేపు ఫర్మెంటేషన్ అయితే బాగుంటుంది అన్నట్టు కొంచెం సేపు పక్కన పెట్టాను అనమాట. ఎక్కువసేపు ఏం కాదు, ఒక అర్ధగంట. మనం ఆ పని ఈ పని చేసేలోపు ఒక అర్ధగంట సేపు అన్నా అది కొంచెం పిండి సెట్ రైట్ అవుతుంది కదా అన్నట్టుగా అనమాట. ఇంకా ఆ బియ్యం కడిగి పెట్టేసాను అన్నానికి. ఇంకా తర్వాత బీరకాయ కర్రీ తాలింపు వేయడానికి రెడీ అనమాట. ఉదయం పూట పనులు ఏం చేసినట్టు ఉండదు, ఎంతో టైంలో ఎన్నో పనులు చేసినట్టుగా ఉంటుంది కానీ ఏమీ చేసినట్టు ఉండదు. ఒక కర్రీ, కొంచెం టిఫిన్, అన్నం అవి చేసేలైతే తెల్లారిపోయి ఉంటుంది. మనం 5 గంటలకు మొదలుపెట్టినా, 4 గంటలకు మొదలుపెట్టినా ఇంకా అవి కూడా హడావుడిగా చేస్తాము. అన్ని ప్లానింగ్తో ఉన్నా కానీ ఒక్కోసారి లేటే అవుతుంటాయి. ఇంకా మిక్సీ పట్టింది, ఇంకోసారి మిక్సీ పట్టాను పెసరపిండి, అదే పెసర దోశకి, పెసరట్టుకి మన భాషలో చెప్పాలంటే పెసరట్టు అనమాట. ఇంకా అది మూత పెట్టేశాను. ఇంకా తర్వాత తాలింపు వేసుకుంటాను అనమాట కర్రీకి. రోజులో 24 గంటలు ఎలా గడిచిపోతున్నాయి అసలు. స్కూల్కి వెళ్ళటం, రావటం, మళ్ళీ యూట్యూబ్ కోసం ఏమన్నా వీడియోలు ఉంటే ఎడిటింగ్ చేయటం, అప్లోడ్ చేయటం, ఇదే సరిపోతుంది. నిన్న మా సిస్టర్ అంటే మా కజిన్ ఫోన్ చేసింది అనమాట. అసలు ఫోనే చేయట్లేదు అక్క అని. అసలు నేను ఎవరికి చేయట్లేదు యాక్చువల్గా, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు అసలు. అందరితో మాట్లాడి యాక్చువల్గా
అంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేస్తుంటుంది. ఇప్పుడు నాకు టైం సరిపోతుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నామనుకో, ఖాళీగా ఉన్నప్పుడు సెల్లులో వీడియో తీస్తుంటామా, అలాంటప్పుడు ఇంక మాట్లాడటం కుదరదు. మామూలుగా అనుకో వీడియో లేదనుకో నాకు, ఇంక ఎవరితో ఒకరితో ఫోన్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా పనులు చేసుకుంటాం. ఇప్పుడు అలా కాదు. ఇంకా స్కూల్ టైమింగ్లో స్కూల్ పోయిన తర్వాత మొబైల్ అక్కడ నెట్వర్క్ ఉండదు. అట్లా యాక్చువల్గా ఇంకా అసలు తక్కువ అనమాట మొబైల్ యూజ్ చేయటం. ఇంకా ఇంటికి వస్తేనేమో ఎడిటింగ్ చేసేది, వీడియో తీసుకునేది ఉంటుంది. ఇంకా మొబైల్ ఖాళీ ఉండదనమాట. అట్లా ఖాళీ ఉండకుండా ఉంటే మా సిస్టర్ అనేది చాలా రోజులు ఇందాక ఫోన్ చేసి చేయట్లే అంటే బిజీగా ఉన్నానని చెప్తాను అనమాట. యాక్చువల్గా వీడియోస్ చూస్తుంటానే. ఇంకా వీడియో కూడా ఎందుకు చేసిందంటే నిన్న ఈవినింగ్ చేసింది. ఏంటంటే 7 శనివారాలు పూజ చేయాలని బాబు. 7 శనివారాలు పూజ అయితే నేను ఒకసారి చేశాను ఫస్ట్. ఎలా చేశాను ఏంటని చెప్పాను, కానీ కొన్ని ఇంకా అర్థం కాలేదని కొన్ని అయితే వీడియోలు చూసే చేసుకున్నాను. అప్పుడు నేను కూడా అవి ఏదో అవసరమైతే చేసిందనమాట. అట్లా బిజీగా ఉంటాం. బంధువులు ఏమనుకుంటారు, అమ్మో జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు అట్లా అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. కానీ మనం ఎంత బిజీగా ఉన్నామో మన షెడ్యూల్ ఎలా ఉంటుందో అది అర్థం కాదు కొంతమందికి. ఇంకా ఎవరేమన్నా అనుకొని సరే, ఇంకా మన పని మనం ఒకటి అనుకున్నాం అనుకో, అది సాధించేంత వరకు నేను పట్టు వదలని విక్రమార్కులాగా పట్టుకుంటాను అనమాట. ఇంకా యూట్యూబ్ కోసం కొంచెం అయితే కొన్ని రోజులు టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. అది తర్వాత విషయం అనమాట, సక్సెస్ అవుతుందో కాదో. ఇంకా కర్రీకి తాలింపు అయితే వేసేసాను. ఈ పనులన్నీ చేసేలోపు దాదాపుగా టైం ఎంత అయిందంటే 6 అయింది. 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి అలారం మోగేలాగా మొబైల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనం వెళ్ళి టైం దగ్గర చూసే అంత టైం కూడా ఉండదు. అది మోగిందనుకో, అమ్మో 6 అయింది, ఇంకా తర్వాత మోగిందండి, అమ్మో 7 అయింది, ఇంకా బయలుదేరాలన్నట్టుగా మనకి తెలియటానికి అనమాట. ఇంకా హడావుడిగా ఉన్నప్పుడు అలా చేస్తాను నేను. డైలీ అది మోగుతుంటుంది. ఒక సండే ఒకటే మాత్రమే ఆఫ్ చేసి పెట్టింటాను, ఎందుకంటే సండే డిస్టర్బ్ అవ్వకూడదు నిద్ర అన్నట్టుగా అనమాట. ఇంకా కర్రీ తాలింపు వేసేసి అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మూత అయితే పెట్టేశాను. అయితే ఇందులో పాలు పోసి చేస్తున్నాను కాబట్టి టమాటో అయితే వేయలేదు. ఇంకో పక్క చేస్తూ ఉంటాను, ఒక పక్క తుడుస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నాకు ఆ కౌంటర్ టాప్ నీట్గా లేదనుకో అసలు నచ్చదు అనమాట. అందుకని అక్కడ అడుగుతూ ఉంటాను, తుడుస్తూ ఉంటాను. అది ఇంకా స్టవ్ పైన కూడా అంతే అనమాట. ఇంకా డబ్బాలు గిన్నెలు కూడా ఎప్పుడెప్పుడు మనం కడిగేసుకున్నాం అనుకో నీట్గానే ఉంటుంది. అయితే వీలైనంత వరకు కడిగేస్తాను. ఇంకా ఏమైనా ఉన్నాయి సింక్లో పడేసి వెళ్తాను అనమాట. దాదాపుగా ఎక్కువనే పడతాయి. ఉదయం పూట అంట్లయితే ఎక్కువగానే పడతాయి, మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటాయి. మధ్యాహ్నం అయితే కొంచెం తక్కువగా ఉంటాయి, ఎందుకంటే లంచ్ బాక్సులు తీసుకొని వెళ్తారు కదా. ఇంక ఉండేది ముగ్గురు, 3 ప్లేట్లు ఉంటాయి మధ్యాహ్నం. ఇంకా ఉదయం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అట్లా ఏమన్నా కొన్ని ఉంటే కడిగేస్తాను. ఇంకా ఎక్కువగా ఉంటాయి కానీ డిష్ వాషర్లో వేసేస్తాను. అది వండి తుడుచుకుంటూ ఉన్నాను అనమాట. అలా ఇంకా అంటే ఇవాళ డైలీ రొటీన్ కూడా ఏంటంటే నేను ఎలా పనులు చేసుకుంటాను అనేదే మెయిన్గా అనమాట. అట్లా ఉంటుంది నా పని. ఇంకా ఆడే సగం టైం సరిపోద్ది. ఆ తుడసను, అది కడగను, ఇంకా గిన్నెలు కడగను, అవి సర్దను, ఈ సర్దను, ఇంకా పూజకి, ఇంకా చిన్నగా కొంచెం వంటకి, ఇదే సరిపోతుంది మార్నింగు. ఎందుకో మనసు ఒప్పదండి, కొంచెం చిన్న మరకున్నా కానీ. యాక్చువల్గా కొంతమంది ఉంటారు అంతా అయిపోయినాక ఇంకా పొంగని పొర్లిపోని అంతా అయిపోయిన తర్వాత నీట్గా తుడిచేసుకుంటారు. నాకు అట్లా కాదనమాట. ఎప్పుడప్పుడు స్టవ్ పైన పడింది అనుకో కొంచెం ఏమన్నా, అప్పుడు వెంటనే ఇంకా అది ఆఫ్ చేసి వేడివేడిగా కాలుతున్నాయి చేయగాలని ఇంకా అది మాత్రం తుడిచేయాల్సిందే. ఇక ఇవాళ మంగళవారం కదా, రేపు బుధవారం. ఏంటి బుధవారం మంగళవారం చెప్తున్నాం అంటే, రేపు బుధవారం అమావాస్య అండి. ఇంకా మనకి అమావాస్య అయిపోయింది అనుకో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. శ్రావణ మాసం అయితే ఇంకా ఆడవాళ్ళకి ప్రత్యేకము పూజలు. ఆడవాళ్ళకనే కాదు, ఇంకా ఫంక్షన్లకు కూడా అనమాట. మనకి ఫంక్షన్ల సీజన్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళిళ్ళు, ఇంకా ఎంగేజ్మెంట్లో ఇంకేమన్నా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా కర్రీకి మూత పెట్టేసి కలిపేసి, మూత పెట్టేసి కలిపేసి ఇంకా అట్లా పెట్టేశాను. ఇంకా తర్వాత స్నాక్స్ అయితే సర్దుకుంటున్నాను. ఎందుకంటే కొంచెమైనా ఏమన్నా తినకపోతే ఏదోలాగా ఉంటుంది అనమాట. ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదో ఒకటి మధ్యలో ఒకసారి తింటానమాట కంపల్సరీ. ఏమీ లేవంటే కొంచెం పల్లీలు పెట్టుకుంటాను. ఇంకా సున్నుండలు చేశాను కదా, సున్నుండలు అయితే ఒకటి పెట్టుకున్నాను. అంతకుముందు ఏంటంటే కారపు చుట్టలు, అవి ఏంటంటే అవి పేరు ఒక్కోసారి గుర్తురాదు చూడండి, మురుకులు అనమాట. ఒక్కోసారి చెప్తుంటామా వాటి పేరు గవక్కన గుర్తురాదు, అట్లా ఉంటుంది ఒక్కోసారి. వాయిస్ ఓవర్ కూడా మనం ఏదో ఇవ్వాలనుకుంటాం, ఏదో అవుతుంది ఒక్కోసారి. ఇంకా కొంచెం దానిమ్మ అయితే నైటే ఒలిసి పెట్టుకున్నాను, ఉదయాన్నే కాదని. అవి కూడా కొంచెం పని కదా, మళ్ళీ ఉదయాన్నే కాదు. ఇంకా అలానే తీసుకువెళ్ళామంటే కాయ అసలు వలసనీకి అస్సలు టైం ఉండదు. ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో కొంచెం పూజ కూడా చేసేసాను. అది మా వారిని వీడియో తీయమంటే తర్వాత తీసాడనమాట. నేను అప్పుడు మర్చిపోయాను యాక్చువల్గా.
ఇంకా ఈలోపు అన్నం కూడా పొంగొచ్చిందా కొంచెం పొంగిపోయిందనమాట. ఇంకా దాన్ని వెంటనే ఇంకా తుడిచేయాలి కదా, అందుకని క్లాత్ కోసం వెతుక్కుంటున్నాను అనమాట. కొంచెం పొంగిపోయి ఉంటుంది, అది వేడివేడిగా స్టవ్ కాలుతూనే ఉంటుంది, అయినప్పటికీ తుడసాలన్నమాట. ఇంకా ప్రతిరోజు ఉదయం హడావుడైతే నాది ఇలానే ఉంటుందండి. ఏదో ఒకటి వండటము, తుడచటము, కడగటము. ఇంకా కొన్ని పనులు మా అత్తగారు చేస్తారు. ఏ పనులు అంటే మెయిన్గా మా అత్త చేసేది. కొన్ని అంట్లు ఉంటే నేను వదిలేసిపోతాను కదా, కొద్దిగా అయితే కడిగేస్తుంది. ఇంకా కొంచెం టిఫిన్ కూడా దోశ కానీ ఇడ్లీ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి చేసుకుంటుంది. చట్నీలు అలాంటివి నేనే చేసేస్తాను అనమాట. కొంచెం చట్నీ కూడా వేసేసాను నేను. అది పెసరట్టు కదా, ఇంకా నాకు మాత్రం వేసుకుంటాను రెండు, ఏదైనా దోశ అయినా అలాంటిది. మిగతా మా అత్తగారు చేసుకుంటారు. ఇంకా ఇల్లు అయితే ఊడుస్తారు మా అత్తగారే. ఉదయాన్నే ఫస్ట్ ఇల్లు ఊడుస్తారు, తర్వాత నాకు టైం ఉంటే తుడుస్తాను, లేదంటే మా అత్తగారే తుడుస్తారండి. ఎందుకు అబద్ధాలు చెప్పటం, మనం ఏ పనులు చేస్తామో అవి చెప్పుకోవటం బెటరు. అవి చేశాను ఇవి చేశాను గొప్పలేనిలా మా అత్తగారు ఓపుకున్నంత వరకు చేస్తారనమాట. ఇంకా నేను వదిలేసిపోయినా, అసలు నేను ఏమీ చేయకపోయినా చేసేస్తుంది. ఇంకా పాలు వడపోసి అవి కూడా పెట్టేశాను స్టవ్ పైన పెట్టడానికి. మళ్ళీ కొంచెం కింద పడ్డాయి అనమాట పాలు, అది కూడా తుడుచుకోవాలి కదా, అందుకని మళ్ళీ తుడుచుకుంటున్నాను అనమాట పాలు. మనం పోసేటప్పుడు హడావుల్లో ఏదో ఒకటి ఒలుకుతూ ఉంటుంది కదా, అలా తుడుచుతూ కడుగుతూ పెట్టుకుంటూ ఉదయాన్నే ఇదే పని అనమాట. మెయిన్గా మన ఇంట్లో ఏటి కోసం ఎదుగుతా అంటే నేనైతే మా ఇంట్లో ఎక్కువగా చాకుల కోసం, చిన్న సీజర్ కోసము, ఎక్కువ గెరిటెల కోసం. ఎన్ని ఉన్నా అవి సరిపోవండి. ఏమైనా చాకు కట్ చేద్దామంటే అది కడిగింటామో ఎక్కడ పడేసింటామో, ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసింటామో 4-5 ఉంటాయి, అయినప్పటికీ అవి కనిపించవు. సీజర్ కూడా అంతే. ఆ కిచెన్లో మళ్ళీ ఎక్కువగా కిచెన్లోనే ఉంటుంది ఒకటి, కానీ అది ఏదైనా ఎప్పుడైనా కట్ చేయడానికి పక్కకు తీసుకెళ్తామో అప్పుడు అది మాయమై ఉంటుంది, దానికోసం వెతుకుతుంటాను. ఇంక ఇప్పుడు గరిటెల కోసం అనమాట. అన్నీ ఆల్రెడీ గరిటెలు సింక్లో ఉన్నాయన్నమాట, అవి కడగలేదు, ఇంకా కనిపించలేదు, అందుకని వాటి కోసం వెతుకుతూ ఇంకా చిన్న స్పూన్ పెట్టి అన్నం కలబెట్టేశాను. ఇంకా అన్ని 4 బర్నర్ల పైన 4 పెట్టేశాను. ఒకటి పాలు, ఒకటి అన్నం ఉంది, ఇంకా కర్రీ కూడా కొంచెం మగ్గుతుంది, అది పక్కకు పెట్టేశాను. ఇంకా నాకు పెసరట్టు వేసుకుంటున్నాను అనమాట. కొంచెం మందంగా వేసుకొని మూత పెట్టేస్తే బాగా కాలుతుంది, ఎందుకంటే ఫస్ట్ది కదా లేయదు, అందుకని కొంచెం మందంగానే వేస్తాను. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం పల్లీలు వేసాను కాబట్టి తీయగా, ఇంకా అంటే మనకి పెసలు కాబట్టి కొంచెం చేదు వస్తుంది కదా, చేదు లేకుండా పల్లీలు అవి వేసాను కాబట్టి చాలా బాగుందండి టేస్ట్. అంటే పల్లీలు ఇంతకుముందు వేసానో లేదో గుర్తుగా లేదు, కానీ ఈసారి అయితే గుర్తుంది నాకు, వేసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇది ఇవ్వాలే వేసాను కాబట్టి ఇవ్వాలే, నాకు ఒక్కోసారి గుర్తుండదు ఏం వేస్తానో ఏమో, రకరకాలు వేస్తుంటాను నేను అందులో. అందుకని ఇంకా కర్రీ కూడా ఎండింగ్ అయింది, చివరిలో కొంచెం కాచిన పాలు అయితే పోసాను, ఇంకా కలబెట్టి ఆఫ్ చేస్తున్నా. ఇందుకు ధనియాల పొడి కానీ, వెల్లుల్లి కానీ, కొబ్బరి కానీ ఇంకా ఏది వేయలేదనమాట. అచ్చంగా కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి తాలింపు వేసాం ఫస్ట్. అయితే కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తాలింపులో. ఇంకా తాలింపు వేసి అవి మగ్గిన తర్వాత చివరిలో కొంచెం కారం వేసేసి, ఉప్పు పసుపు ముందే వేసాను, కారం కొంచెం వేసి ఆ తర్వాత కొద్దిగా పాలు పోసి ఇంకొంచెం వేడిగాంచి ఆఫ్ చేశాను అనమాట. ఇది బీరకాయ కర్రీ, ఎవరైనా ట్రై చేయండి, బాగుంటుంది పాలు పోసిన బీరకాయ కర్రీ. ఇంకా దోశ కూడా బాగా వచ్చిందండి. దోశ కాదు, అదే పెసరట్టు. పెసరట్టు ఎంతైనా మామూలు అట్టులాగా కాదు కదా, కొంచెం పిండి పిండిగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, ఎక్కువ కాలటానికి టైం పడుతుంది. అందుకని సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను, అది కాలింది. ఇంకోటి కూడా వేసుకున్నాను. ఇంకా అది కాలిన తర్వాత కొంచెం మధ్యలో చట్నీ చేశాను, చట్నీకి తాలింపు కూడా వేసేసాను అనమాట, కొద్దిగా వేసాను. ఏం చట్నీ అంటే పుట్నాల పప్పులు చట్నీ చేశాను. ఇంకా ఈ మధ్యలో ఈ కొంచెం వామ్ వాటర్ తాగాలన్నమాట. అంటే అవి తాగలేదనుకో గొంతు ఎలాగనో ఉంటుంది, అలాగే ఏదో మనం ఆ రోజు ఏదో తినలేదు, ఏదో తాగలేదన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం వేడి నీళ్ళు మాత్రం కంపల్సరీ తాగాల్సిందే. ఇంకా దోశ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను, వేడి నీళ్ళు మాత్రం కాంచుకొని గ్లాస్లో వేసేసాను. నేను మాత్రం చిన్న బాక్స్లో 2 పెట్టుకున్నాను. ఇంకా నేను యాక్చువల్గా చట్నీ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే చట్నీ అందులో వేసేస్తే బాగుండదు డైరెక్ట్. మళ్ళీ చిన్న గిన్నెలో పెట్టాలి, చిన్న బాక్స్లో పెట్టాలంటే అది మళ్ళీ క్యారీ చేయటం ఎందుకు, ఆల్రెడీ స్నాక్స్ అయితే పెట్టుకున్నాను రెండిట్లలో, ఇంకా మళ్ళీ ఇంకోటి పెట్టాలి ఎందుకన్నట్టు పెట్టలేదు. నేను కారం పొడి ఉంటుంది కదా, కారం పొడి చల్లుకొని తీసుకెళ్ళాను, చాలా బాగుంది. అంతకుముందు ఇడ్లీ దోశ లేకని ఒక కారం పొడి పట్టి పెట్టాను కదా, అది వేసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా బీరకాయ కర్రీ అయింది, చట్నీ అయింది, ఇంకా ఆ 2 అనమాట నేను చేసింది. ఇంకా పెసరట్టు వేసుకున్నాను. ఇంకా అవి స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను బాక్సు. చిన్నపిల్లల్లాగా స్నాక్స్ ఏందక్క అనుకుంటున్నారా, ఉండాలమ్మా ఏదో ఒకటి తినకుంటే మనకి ఏమంటారు,
ఎనర్జీ ఉండదనమాట. అందుకని అయితే సున్నుండలు అయితే చాలా బాగున్నాయి. అంటే నేను టిఫిన్ తక్కువ తింటాను, అందుకని మధ్యలో ఒకసారి ఆకలి అవుతుంది, అలా తినాలన్నమాట. ఏ ఒకటి ఫ్రూట్స్ అవి అలా బ్రేక్ టైంలో అలా తింటాను. ఇంకా వేడి నీళ్ళు తాగుతూ కొంచెం బ్యాగ్ సర్దుకుంటూ అన్నీ పెట్టేసుకుంటున్నాను. మాకు టేబుల్ చూసి భయపడొద్దు, ఎందుకంటే అది ఎంత సర్దినా అది అలానే ఉంటుంది. ఏమంటే ఏది తెచ్చినా టేబుల్ మీదే పెడుతుంటారు, అందుకని అన్నీ అక్కడే ఉంటాయి ఎక్కువ కూడా. వారానికి ఒక 2 రోజులు ఒకరోజు సర్దుతామా, మళ్ళీ వచ్చి అన్నీ చేరింటాయి. మళ్ళీ 2 రోజులు సర్దింటామా, మళ్ళీ వచ్చి 2 రోజులకి అన్నీ చేరింటాయి. ఏ ఒకటి పెడుతూనే ఉంటాము, ఎందుకంటే ఎక్కువగా తొందరగా కనిపించేది టేబుల్ అనమాట. అందుకే తెచ్చి ప్రతి వస్తువు అక్కడ పెడుతుంటాము. ఇంకా మా అత్తగారు ఇంటి ముందు ముగ్గు నేను వేయలేదు ఇవాళ, మా అత్తగారు వేశారు. వేసి పసుపు కుంకుమ వేసేసి కొద్దిగా పువ్వులు అయితే పెడతారనమాట. అందుకని ఫ్రిడ్జ్లోంచి పువ్వులు తీస్తుంది. నువ్వు పెట్టుకుంటావా పువ్వులు అంటే, నాకు వద్దులే ఉన్నాయి, రేపటికి ఉంటాయిలే పువ్వులు దేవుడికి అని చెప్తున్నాను అనమాట. అంటే జాజి పూలు ఇంకొన్ని ఉన్నాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులు కూడా మనకి ఎక్కువైతాయండి. అంటే ఎవరొకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనే, ముగ్గు వేయటమా, కొంచెం పువ్వులు పెట్టడం, ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మా అత్తగారు చూసుకుంటారనమాట. నేను కొంచెం ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని వాటర్ తాగేసి ఇంకా బయలుదేరుతాను. యాక్చువల్గా ఇవాళ కొంచెం టైం ఉండింది, ఎందుకో అంటే ఎక్కువగా వంట అంటే ఎక్కువగా చేయలేదు అని అనిపించింది నాకు కూడా. మామూలుగా హడావుడిగా ఎప్పటికి అవుతాయి పనులు, 7 కల్లా అవుతాయి. కానీ ఇవాళ 6:45కే పనులన్నీ అయిపోయినాయి. ఇంకా అందుకని కొంచెం వాటర్ తాగడానికి టైం దొరికింది. ఇంకా రిలాక్స్గా కొద్దిసేపు న్యూస్ చూసి ఇంకా ఆ తర్వాత వాటర్ తాగి ఆ తర్వాత బయలుదేరాను. ఇంకా ఉదయాన్నే కొంచెం ఇవాళ ఎండగానే ఉందండి, బాగా ఒక్కపోతగా, ఎండ కాదు అసలు ఒక్కపోత కనిపించింది ఉదయాన్నే. అదిగో సూర్యుడు కూడా సూర్యకిరణాలు పడుతున్నాయి అనమాట. మాదైతే ఉత్తర ఫేస్, అందుకే ఎదురుగా పడవు, అటు సైడ్ వస్తారు కదా సూర్యుడు. కొంచెం అయితే సూర్యకిరణాలు ఇంటి ముందు పడతాయి అంతే, మళ్ళీ బ్యాక్ సైడ్ పడతాయి, కానీ ఇంకా మధ్యలో అయితే రావు. మధ్యలో ఇంకో అటు సైడ్ మా ఇంటికి పై వైపున ఇంకొక ఇల్లు ఉంటుంది, అందుకని ఇటు రావన్నమాట. ఉత్తర సైడ్ వాకిలికి అలానే ఉంటాయి. ఇంకా వాటర్ తాగేసి బయలుదేరుతున్నాను అనమాట. టైం 7 అవుతుంది యాక్చువల్గా. టైం చూసి ఇంకా కొంచెం టైం ఉంది కదా, 7:10కి బయలుదేరేదిలే అన్నట్టుగా ఇంకొంచెం అట్లా టేబుల్ మీద సర్దేసి ఇంకొంచెం పువ్వులు ఉర్లీలో అలాగే చిన్నగా కొంచెం పువ్వులు వేద్దాంలే అని మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ వచ్చానమాట. ఎందుకంటే 5 నిమిషాలు కూడా ముందు పోయినాం అనుకో ఎందుకులే అన్నట్టుగా, ఈలోపు ఈ 5 నిమిషాల్లో ఏమన్నా ఇంటి పని చేసుకోవచ్చు కదా అన్నాడు మనసత్వం అనమాట. ఇంకైతే కరెక్ట్ టైంకే వెళ్తున్నాను, హడావుడి పడకుండా. ఇంకా 7కే బయలుదేరితే ఎందుకు, 7:10కి బయలుదేరితే కరెక్ట్ సరిపోయిద్ది అనమాట టైం అన్నట్టుగా. ఇంకా పువ్వులు కూడా ఇవ్వండి కొంచెం ఉంటే అలా వేసానమాట, అదొక ఆనందము. ఇల్లు కలకలాడుతూ ఉండటానికి, మనకు కూడా చూడటానికి కంటికి బాగుంటుంది, గ్రీనరీగా ఏమన్నా పువ్వులు ఉంటే మంచిగా చూడటానికి ముచ్చటగా అన్నట్టు. ఇంకా బయలుదేరాను. మా మామయ్య గారు కూడా కిందికి బయలుదేరుతున్నారు. ఇంకా నన్ను మా వారు డ్రాప్ చేసి నన్ను ట్రైన్ ఎక్కించిన తర్వాత రిటర్న్ వస్తాడు. నా రోజు మార్నింగ్ డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి, హడావుడిగా వంట చేసుకోవటం, ఇంకా స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ట్రైన్లో వెళ్ళటము. ఇంకా ఆ తర్వాత స్కూల్ పని చూసుకొని మళ్ళీ ఈవినింగ్ 3:30కి అయిపోతుంది స్కూలు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బస్ కోసం పరిగెత్తుకుంటూ వస్తే 4:15కి అట్లా 4:30కి అలా ఉంటుంది బస్సు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దాదాపుగా 6 అవుతుంది అనమాట. ఇంకా బయలుదేరి మా నంద్యాల రైల్వే స్టేషన్ అనమాట. నందులుండి చాలా బాగుంటుంది, యాక్చువల్గా బాగా డిజైన్ చేశారు నంది అది. ఎందుకంటే నంద్యాల అంటే నందులు చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి అందుకు పేరు నంది వచ్చింది. అహోబిలం కూడా కొంచెం పెయింట్ వేశారనమాట, అలా చాలా బాగుంటుంది. ఈ మధ్యనే నేను కూడా ఇవన్నీ చూడటము అంతే. అంతకుముందు నేను ఎప్పుడన్నా వెళ్తాం కానీ అంతగా పరిశీలించమన్నమాట, ఏవి ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అనేది. హడావుల్లో వెళతాం, ఇప్పుడు ఇంకా డైలీ వెళుతున్నాం కదా, ఏది ఎక్కడ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా ఇవాళ అయితే ప్లాట్ఫామ్ అవతలకి వచ్చిందనమాట. ఒక్కోసారి ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉందనుకో యువతలను ఎక్కేస్తాం, థర్డ్ ప్లాట్ఫామ్కు లేదా సెకండ్ ప్లాట్ఫామ్కి వచ్చిందనుకో అవతలకి వెళ్ళేయాలి. లిఫ్ట్లో దిగి కొంచెం నడుచుకుంటూ వెళ్తే వస్తుంది. ఇంకా ట్రైన్ రాలేదనమాట. నేను వెళ్ళేటప్పటికి అనౌన్స్మెంట్ వస్తుంది ఇవాళ, ఇంకా ట్రైన్ వస్తుంది థర్డ్ ప్లాట్ఫామ్కి అని. ఇంకా అందుకని యువతలకు వచ్చేసాను. యాక్చువల్గా యాప్లో కూడా చూసుకుంటూ ఉంటాను ట్రైన్ ఎక్కడుంది, ఏ ప్లాట్ఫామ్కి వస్తుందని చూసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి డిలే అవుతుంది కదా, దాన్ని బట్టి మనం రావచ్చు కదా అన్నట్టుగా. ఒక్కోసారి హాఫ్ అన్ అవరు అలా డిలే అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఇంకో హడావులు లేకుండా ఇంటి దగ్గర నుంచి రావచ్చు. ఫస్ట్ ప్లాట్ఫామ్కి మీదకి అనుకో మనకి ఇబ్బంది ఉండదు, వచ్చేది అటు నుంచే వస్తాం కాబట్టి. యువతల ప్లాట్ఫామ్కి అనుకో కొంచెం మనం లేట్గా వచ్చామనుకో క్యాచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు త్వరగా రావాలి. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఆ తర్వాత ట్రైన్లో కూడా ఎక్కి బయలుదేరి వెళ్ళానమాట. ఇంక ఇవాళ
నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇదే అండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.